ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. రాముడానో రామయ్య రామ రామ రామవే ఓ రామ 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 మహారాజులు పాండవా రామ రామవే ఓ రామ రామ రామ. అప్పుడైనా కౌరవ సభలో దుర్యోధనుడు పాండవులతో మాయజూదమాడి జూదములో వారి రాజ్యముతో గెలుచుకొని రాజ్య సమేతముగా గెలుచుకొని 5గురిని అన్నాడు. పాండవులారా, ఏమి ఓడిన వాళ్ళు 10-12 ఏండ్ల అడవి, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, 13 సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వస్తే అప్పుడు భాగాన్ని ఇస్తామన్నాడు. ధర్మాన్ని కోల్పోయిన పాండవులు అటువంటి ఆ అరణ్యవాసానికి ద్రౌపదితో సమేతంగా ఆయుధములు పట్టుకొని వెళ్ళినారును పాండవులే. రామా రామ ఓ రామ రామ అడవి అందు వస్తారే రామ 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 ఓ రామ రామ. మహారాజులైన అడవి అందు పాండవులు ధర్మరాజు 5గురితో ద్రౌపదితో 5గురితో 6గురైనా అడవి అరణ్యవాసమునకు వస్తుంటే ధర్మరాజు వెంట 100,000 మంది ప్రజలు ఈ దుర్యోధనుని దురాజ్యాపేక్షతో ఈ ఢిల్లీ నగరములో ఉండే బదులు ధర్మరాజు వెళ్తూ పోతామని 100,000 ప్రజలు వచ్చి ధర్మరాజు వెంట అడవిలో సూర్యవనములో ఆశ్రమము కట్టుకొని ఆశ్రమంలో వాళ్ళు తాను రామ రామ వలుతానే రామ 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 రామనే రామ రామ. అప్పుడైనా ద్రౌపదితో సమేతంగా 6గురు పాండవులుంటే వాళ్ళు పరమేశ్వరా ప్రజల్ని చూసిండు ధర్మరాజు. నా గురించి 100,000 మంది ప్రజలు నా వెంట వస్తున్నారు, ఎన్ని మధురమైన మాటలు మాట్లాడినా వాళ్ళకు తినటానికి అన్నము పట్టడన్నం కావాలి కదా అని సూర్యదేవుని ఆరాధించి సూర్యదేవుని తపస్సులో మెచ్చి అక్షయ పాత్రని సంపాదించాడు. అక్షయ పాత్రని సూర్యుడు వరముగా ఇచ్చి, ధర్మరాజా, ఈ ద్వాపార యుగములో నీవెన్నెండ్లు అడవి సరిస్తావో అన్నెంత మట్టు దాకా సూర్యుడు ఉదయించినంత మట్టుకెళ్ళి సూర్యుడు అస్తమించే వరకు దీంట్లో అన్నము కొదవ ఉండదు. రాత్రి పూటలో దీంట్లో అన్నం పుట్టదని అక్షయ పాత్రని ఇస్తుంటే ఆ పాత్రతో వచ్చినటువంటి ప్రజలని అన్నం పెట్టుకుంటూ ఆదరిస్తూ ఆ ప్రజలని కాపాడుకుంటూ చిన్నగైతే నీ ఉన్నాడే రామ అప్పుడైనా ధర్మరాజు ఆ ప్రజలని ఆరాధిస్తూ ప్రజలందరూ సంతోషముగా ధర్మరాజు సమక్షంలో ఉన్నాడు. దుర్యోధనుడు దుర్వాసుని రప్పించిండు. 5 రోజులు పంచభక్ష పరమన్నం భోజనం పెట్టి, ఏ దుర్వాస మనింద్రమా, నీకేదే ఒక్క వరం అడుగుతున్నా అన్నాడు. ఒరే దుర్యోధన, చాలా దుర్మార్గుడు అనుకున్నా కానీ నాకు 5 రోజులు భోజనం పెట్టి సంతోష పెట్టినావే, నీకే కావాలో కోరుకోమన్నాడు. నా శత్రులైన పాండవులు సూర్యవనములో ఉన్నారు, ఆ దగ్గరికి వెళ్ళి వారిని 2,000 మంది శిష్యులతోని 2 గంటల రాత్రికి పోయి ఆ 2 గంటల రాత్రిలో ధర్మరాజుని అడిగారు, నాకు భోజనం కావాలి ధర్మజ, భోజనం పెట్టి అడిగితే ఆ భోజనం పెట్టినా మంచిది, వాళ్ళని దీవించు, లేక భోజనం పెట్టకపోయానంటే ధర్మరాజు 5గురు పాండవులని చావాలని శపించి ఆ రమ్మని చెప్పనే వరకు దుర్యోధనుని మాటకు కట్టుబడి అప్పుడైనా తన శిష్యులతో వెనకకైతే మళ్ళీ నాడే రామ రామ రామవే ఓ రామ రామ రామ. ధర్మరాజు యోజికే రామ రామ రామవే ఓ రామ రామ రామ. ధర్మరాజుకు అటువంటి ఆ పర్ణశాల వద్ద వచ్చే వరకు ధర్మరాజు పర్ణశాల వద్ద ఎప్పుడు నిలబడ్డాడో అప్పుడు సతీ సమేతముగా ద్రౌపదితో 5-6 వచ్చి
మునీశ్వరుని వేడుకొని అవదా. రాత్రి సమయములో ఆ. ధర్మరాజేంద్ర స్వామి ఓ దుర్వాసవ పులింగవ ఆ, స్వామి ఆ. మీరు మహా తపనిష్ఠులు ఆ, భక్తులు ఆ. నీకు ఈ రాత్రి సమయంలో వచ్చటానికి ఏమీ కారణమయ్యా నాతో నీ చెప్పారనే. రామ 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 సూచనాడు దుర్యోధనుడే ధర్మరాజు రామ 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 ఓ రామ ధర్మరాజు ఆ. నీకేం కావాలి స్వామి అని చెప్పి అడుగుతుంటే ఆ ధర్మరాజు అయినా ఆ. అడగటానికి ఏం లేదు ధర్మరాజా ఏమి? పరమ భక్తుడివి ఆడిన మాట తప్పవని చెప్పి అవును. నిన్ను ఎట్లంటే ఏమి నేను 2000 మందితో శిష్యులతో ఉన్నాను అవును. నా శిష్యుల్ని ఆ. సరే వీళ్ళ కడుపు నిండా భోజనం పెట్టమన్నాడు ధర్మరాజు ఈ రాత్రి సమయంలో అవునా? అక్షయపత్రులు ఏమి దొరకదు కదా అని చింతిస్తుంటే ఆ. కృష్ణ పరమాత్ముడు ఆ. అప్పుడు ఆ. మరో రూపంలో వచ్చి ధర్మజ ఆ. ఇది తగిన భోజనం పెడతారమ్మని చెప్పి ఆ. ఆ భీముని వెంట పెట్టుకొని ఆ. తామర కొలంలో నీళ్లు ఆ. ఒక పనసాకులు ఆ. కొండ మామిడి ఫలములు ఆ. 3 తీసుకొని వచ్చి ఆ. ఆ 3తోని అవునా? ఆ ముని పుంగవులందరిని అన్నాడు స్వామి ఆ. మీరు ఆ. నదికి వెళ్ళి ఆ నదిలో స్నానాలు చేసి వచ్చే వరకు ఆ. మీకు కోరినటువంటి భోజనము నేను తను పెట్టేదనే రామ 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 నా మాటలు మీరినరాలే రామ రామ ఓ రామ రామ వినడు మౌలీశ్వర రామ 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 అటువంటి మీరు స్నానం చేసి వచ్చే వరకు ఆ. తగినంత ఇష్టమైన భోజనం పెడతా పొమ్మని వరకు స్నానాలు చేసి అనుష్ఠానములు తీర్చుకొని వచ్చి అవునా? ఏనాడు కూర్చున్నారో పనసాకులతో భోజనం వేసా ఆ పనసాకులతో వేసినాడు తలియాకులు. మంచిని వరుసంగా కూర్చుండబెట్టి ఆ. కొనసాకులు తలియాకులతో ఇస్త్రాకులతోని దాంట్లో ఆ. కామెర కొలను నీళ్లు మజ్జిగ చెంపు పెట్టినాడు ఆ, ఆ ఒక్క కొండ మామిడి ఫలములు ఆ. ఏనాడు వాళ్లకు పెట్టిండో స్వామి ఈ బీదవాని అన్నము మీరు తాను రామ భుజింపారాదయ్యా మీరు తానే రామ 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 రాఘవ రామ ఓ ముని పొంగవ ఏమి? భోజనం చేయమని వారికి అందరూ అన్నపూర్ణదేవిని మనస్సులో తలుచుకొని తలుచుకొని. ఆ కుండ మామిడి ఫలముతో ఎప్పుడు భోజనం చేసిందో అవునా? అందరూ భోజనాలు చేసి హస్తపాదాలు శుద్ధి చేసుకొని ఆ, ఆశ్రమములో కూర్చున్నారు ఆ. పర్ణశాలలో కూర్చుండే వరకు ఆ. అప్పుడైనా దుర్వాస బాబుని. ఆ దుర్వాసుడు ఆ. ధర్మరాజంటుడు స్వామి 2 కొట్టి వేళ్ళకొచ్చిండ్రు ఎందుకంటే ఆ. ధర్మనందన ఆ పాపిష్టి దుర్యోధనుడు పంచభాక్ష పరమన్నం పెట్టి ఆ. 5 రోజులు పెట్టి అవును. మిమ్ములు అన్నం పెట్టి రాత్రిపూట పోయి ఆ, అర్థం. ధర్మరాజు అన్నమును అడుగు అవును. నీవు శిష్యులతో పోయి అన్నం అడిగితే అన్నం పెట్టినా మంచిది పెట్టకపోతే అన్నం పెట్టపోయితే చెడుచి. వాళ్ళని 5గురిని ఆ. చనిపోయేటట్టు శపించరమ్మని ఆ, నేను పంపుతుంటే అవునా? వాళ్ళ మాట విని అవునా? నేను ఇక్కడికి వస్తుంటే ఆ. ఎవ్వరు పెట్టలేనటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ. భోజనములు పెట్టినావు ఆ. మా కడుపు తృప్తి అయింది అవునా? ఓ ధర్మనందన ఎన్ని రోజులు వాడు 30 తిప్పులు పెట్టినా ఆ. వాని వంశము నిర్వంశం. నిర్వంశమైతుంది ఆ. 100 మందితో సమేతంగా దుర్యోధనుడు చస్తాడు ఆ, ఆ ఒక్క నీవు అవునా? ఏక చక్రవర్తివయ్యి ఆ. రాజ్య పరిపాలన నువ్వు తాను చేసుతవయ్యా రామ రామ ఓ రామ రామ తావయ్యా ఓ ధర్మ రాజా రామ రామ ఓ రామ రామ నా మాటలు నువ్వు వినరాదే రామ రామ ఓ రామ రామ ఎన్ని 30 తిప్పలు పెట్టినా అవునా? ఆ పాపిష్టి నీ వంశము నిర్వంశమైతది ఆ. నీవే చక్రవర్తి అవుతావు ఆ. ఇదే నా వాక్కని దీవించి ఆ. సరానా ఆ, అదే. ఢిల్లీ హస్తినాపురము దుర్యోధన సభలోకి వచ్చే వరకు ఆ. దుర్యోధనుడు అంటాడు ఏమి?
మా మౌనీశ్వరుడు అంటే దుర్వాసుడు కోపిష్టి. అవును. అతని మాటకు ధర్మరాజు అన్నం పెట్టాడు. అవునా? రాత్రి పొడవైండి అతనికి అన్నం పెట్టాడు. అతడు భోజనం చెయ్యడు. ఇదంతా వట్టి వ్యర్థము. శపించి వస్తాడని సంతోషము కొద్ది వచ్చి దండమయ్యా మౌనీశ్వర 10,000 దండములా. రామ 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 నా మాటలు ఈనా రాధయ్యా మాలయ్యా నీవే. రామ 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 ఓ రామ రామ సాధు దర్శనం పాప విమోచనం, సంభాషణం సర్వతీర్థం, గురు దర్శనం మోక్షదాయకం అన్నారు స్వామి. మీ అటువంటి తపస్సులు సాధువులు కలిసిందంటే సాధు దర్శనం కొన్ని పాపాలు తొలగిపోతాయట. సంభాషణం అంటే మీతో 2 ముచ్చట్టు మాటలు మాట్లాడితే పరమ జ్ఞానులు కాబట్టి దైవాన్ని స్మరించే దైవ భక్తులు మీతోని మాట్లాడితే ఒక సర్వతీర్థం 108 పుణ్యక్షేత్రములు తిరిగితే మనిషికింత పుణ్యం. సాధుతోని 2 మాటలు మాట్లాడుతంత పుణ్యం. సర్వతీర్థం గురు దర్శనం మోక్షదాయకం అన్నారు. బ్రహ్మజ్ఞాని అయిన గురు దర్శనమైందా అతని పాదాలకు దండం పెట్టుకున్నామా చేసిన పాపాలు ఎప్పుడా పంచలైపోతాయి. భగవంతుని కరుణ గురు కరుణ 2 ఉండాలి మనిషి దగ్గర. ఈ 2 గమనించి గ్రహించి పెద్ద చిన్న తారతమ్యాన్ని గ్రహించి ఎవడు నడుస్తాడో వాడు భక్తుడైతాడు, జ్ఞాని అవుతాడు, మోక్ష ప్రదాయకుడైతాడు. నాయన ధర్మరాజా, నీ దగ్గర భక్తి ఉంది, జ్ఞానం ఉంది, అన్ని విధాలు ఉన్నావు. ఒరే దుర్యోధన అని ధర్మరాజుకు దీవించినాడు. ఒరే దుర్యోధన, అవురా నాకు పట్టెడు అన్నం అంటే పంచభక్ష కూరగాయలతో భోజనం పెట్టావు. ధర్మరాజు అన్న దగ్గరికి అయితే అతడు ఏమని ఎవడి పెట్టలేని కొండమామిడి ఫలములు, ఎవడికి దొరకని కొండమామిడి ఎక్కడ దొరుకుతుందిరా, కొండ గుహలల్లో ఉండేటి పళ్ళు తెచ్చిండు. అడివిచ్చి ఆ పనసాకులలో ఎవడు తింటాడు, ఎంత ధర్మాత్మని దొరకాకులు పనసాకులో భోజనం తినాలని. మళ్ళా తామరకుల్లో నీళ్లు అంత పరమ పుణ్యటువంటి భోజనం పెట్టిండు మాకు. వారి దుర్యోధన, నీవెన్ని తిప్పులు పెట్టినా వాళ్ళరణ్యం తిరిగి వస్తారు. 12 ఏళ్ళు గడిపి 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపి నీకు ఎట్లంటే 13 ఏళ్ళకి వస్తారు. వాళ్లకు రాజ్యం అవుతుంది. ఇవ్వకపోయితివా ఆ కౌరవులు నువ్వు 100 మంది సర్వనాశనమయ్యి దుర్యోధను ఆ భీముడు ఆ కౌరవులు పాండవులు మీ 100 మందిని తప్పకుండాను చంపుతారేరా. రామ 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 నా మాటలు నరారే రామ 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 నాడు దుర్యోధనే రామ 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 రామ. దుర్యోధన, నీవు వారి చేతుల మరణం ధర్మరాజుకు రాజ్యం దుర్యోధనుడు అంటాడు. వాడికి కోపం వచ్చేమి తిన్నింటి ఆసాలు లెక్క పెట్టినట్టు నా ఇంట్లో భోజనం చేసిండు, నన్నే చావుస్తావురా అని అంటున్నాడే. వీడి మాటలకు అబద్ధమా కళ్ళం నిజమైతాయా? ఎంతైనా వీడు ఒక సాధనలో ఏం తెలుసు, సాధనకు ఎవడు మంచి భోజనం పెడితే వాడినే పొగుడుతావు. మీ మాట నాకెంత. అరే సాధు, నువ్వు నాకు అన్నమాట తగులుతుంది అనుకున్నావు. నేనెక్కడ శ్రీమంతుని, నువ్వెక్కడ అడివి తీరి సాధువు. నీ మాట పాదాలకు వేసిన చెప్పుతో సమానమరా అన్నాడు. ఆ మాట ఎప్పుడన్నాడో, అరే దుర్యోధన, నా మాట నీ కాలు చెప్పుతో సమానమా? అదే నా మాట కాలు చెప్పుతోనైతే అదే మాట తిరగకపోగాక నీవు ఎట్లంటే ఆ దుర్యోధనుని గద దెబ్బతోని 2 తొడలు విరిగి నేల మీద రామ పడతాయో. నెల మీద రామ 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 నేల మీద పడతావని దుర్యోధనుడు నీవు భీముని గదాయుధముతో నేల మీద పడతావని చెప్పి శపించి తన శిష్యులతో వెళ్ళిపోయినాడు.
వెళ్ళిపోతాయుంటే అప్పుడేనా అప్పుడైన పాండవులక్కడ సూర్యవనంలో తమ్ముడు ఇక్కడ ఈ సూర్యావనం సంవత్సరం అయిపోయింది. వీడికెళ్ళి రెండవది రామారుషి వనము పోదామని చెప్పి వాళ్ళు ఒక్క ద్రౌపది 6 పాండవులు ప్రజలతోని వెళ్ళినారు రా పాండవులే రామ 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 ఓ రామ రామ వెళ్ళాది వందే రామ 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 ఓ రామ రామ ఒక గడియాగా వచ్చినాదే రామ రామ ఓ రామ రామ రామారుషి వనములకు రామారుషి వనములకు వచ్చి అప్పుడు 4 తమ్ములు నరికినారు. తమ్ములు మాకులు తెగ నరికి చక్కని పర్ణశాల కట్టిండ్రు. ధర్మగడ్డితోని ఒక్క ద్రౌపది పారడాగుల పానుపు వల్లిండ్రు. పారడాగుల పానుపు వల్లి ఆ ధర్మగడ్డితోని సింహాసనం మీద సింహాసనం ఎప్పుడు అల్లిండో భీముడు ధర్మగడ్డితో సింహాసనం వెళుతుంటే సింహాసనం మీద ధర్మరాజు కూర్చున్నారు. ఇరు ప్రక్కల తమ్ములు కూర్చున్నారు. ద్రౌపదితోని సమేతంగా రామారుషి వనములో వాళ్ళు తాను ఉన్నారయ్యా నారాదులు పాండవులే రామ 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 ఆవెల్లా దీన మందురా ఎటులైనా గానే రామ 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 ఓ రామ 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 అటువంటి ఆ పాండవులు ఒక్క రాఘవ రామారుషును పర్ణశాల కట్టుకొని ఉన్నారు. ఉంటుంటే రామారుషి వనములో ఉండటానికి ఆ సంగతి కృష్ణ పరమాత్మ గుర్తయి ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళి ద్వారకా నగరం నుంచి నా మరుదులకు ఒక గండం ఉన్నదే ఈ వనములో మా బావ మరుదులకు చెప్పి రావాలని రుక్మిణి సమేతంగా ఉన్న కృష్ణుడు ఆ పాండవుల పర్ణశాల దగ్గర ఎప్పుడు ప్రత్యక్షమైండో అక్కడ మాయమై ఇక్కడ పడింది. ప్రత్యక్షమయ్యి మురళిగా నలోలుడైన చేతిలో మురళి బట్టి ఏనాడు పట్టు పితంబరదారి ప్రత్యక్షమైండో 5 పాండవులు వచ్చి దండమయ్యా రామ కృష్ణదేవాని దండమయ్యా రామ 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 రగరానే రామ 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 బావా కృష్ణ రావయ్యా బావా అని చెప్పి 5 కృష్ణ పరమాత్మకు నమస్కరించి కృష్ణుణ్ణి వెంట పెట్టుకొని తెచ్చి తన రాజ్య సింహాసనంలో కూర్చుని పెట్టిన ఆ ధర్మగడ్డి సింహాసనం మీద కూర్చుని పెట్టింది. బావా చాలా రోజులకు వస్తేవి కృష్ణ ఇన్నాళ్లకు నీ రూపం మా కనబడినంటే మర్దులారా బావా ధర్మరాజా ఏమి లేదు కానీ మీరు జూదమాడి రాజ్యము కోల్పోయి అడవిలోకి వచ్చిందని తెలిసి మిమ్మల్ని చూడాలని వచ్చిన కాబట్టి ధర్మరాజా మీరు భగవంతుని దయవల్ల మీరంతా క్షేమంగా ఉన్నారు కాబట్టి చెల్లెలు ద్రౌపది మీరంతా క్షేమంగా ఉన్నారు. అందు గురించి మీరు ఈనాడు ఇక్కడ ఉంటారు గాని 1 సంవత్సరం అన్ని దిక్కుల పండ్లు పొలాలు తిరుగుండ్రి గాని దక్షిణ భాగంలో పండ్లు పొలాలకు మీరు తాను రపోవద్దు రామ రామ ఇంతవయ్యవో ధర్మరాజా రామ రామ ఓ రామ రామ మాటలు వినరాదే రామ రామ ఓ రామ రామ దక్షిణ భాగమునకు పండ్లు పొలాలు తినవద్దని ఎప్పుడు అన్నాడు? ఆ పండ్లు పొలాలు తినవద్దని ఎప్పుడు అన్నాడు? అప్పుడైనా మాటలు 5 విన్నారు. విని రోజు 4 ఆ వనములకు పొలములకు పోతి తూర్పు ఉత్తరము పడమటి పోతున్నారు కానీ దక్షిణ భాగములకు ఎవరు పోతలేదు. భీముడంటాడు ఏందిరా మా అన్న మా బావ కృష్ణుడు దక్షిణ భాగముకు మీరు పండ్లకు పోవద్దన్నాడు. పళ్ళు తెంపుకోవడానికి పోవద్దు ఆ మూలకు విడిచిపెట్టమని చెప్పన్నాడే. దీంట్లో ఏమున్నదని చూస్తే భీముడు అనుకోని దీంట్లోకి నేను పోయి చూస్తాను. దక్షిణ భాగంకి వస్తుంటే రామారుషి అతడేం చేసేది
శ్రీరామయనుచును రామ 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 అని వచ్చి ఎవరు వస్తారో వాళ్లకు నేను నీకు దానం పెట్టని నేను వెళ్ళగొట్టాల. శివ శివ అని వచ్చిన వాళ్లకు, శివనామ స్మరణతో వచ్చిన వాళ్లకు రమ్మని చేరదీసి వాళ్ళ కోరినంత దానం ఇచ్చి పంపాల. పంపుతుంటే ఒకనాడు శ్రీమన్నారాయణుడు ఏమిరా దేవుడు ఒక్కడే అని చెప్పన్నారు, ఏ రూపములో ఉన్న పరమాత్మ ఒక్కడే అని. వీడికి రామనామం అంటే ఎందుకు చేదు, శివనామం అంటే ఎందుకు తీపి? మరి వాళ్ళనేమో బెదిరిస్తున్నాడు, వీళ్ళని కొడుతున్నాడు. వీళ్ళ లక్షణం ఏందని నారాయణుడే నేను పోయి చూస్తానని నారాయణుడు ఒక అయ్యరి స్వామి వేషం కట్టుకున్నాడు, చేతులు అక్షయ పాత్ర పట్టుకున్నాడు, 3 నామాలు పెట్టి కేశవ నారాయణ అని చెప్పి బదియింతు నారాయణ నీ నామము బదియింతు నారాయణ నీ నామము భజింతు నారాయణ, నీ నామము భజింతు నారాయణ.